أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم تلك أمة قد خلت لها ما كسبت ولكم ما كسبتم ولا تسألون عما كانوا يعملون صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ అందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 134వ వాక్యం యొక్క అరబీ మూలమును పఠించడం జరిగింది. దీని తెలుగు అనువాదం: వారంతా గతించిన ఒక సంఘం, వారు సంపాదించింది వారికి, మీరు సంపాదించేది మీకు, వారు చేసిన దానిని గురించి మిమ్మల్ని అడగడం ఎంత మాత్రం కూడా జరగదు. సోదరులారా, మరి ఇంతకు ముందు వాక్యాలలో నిన్న మనము ఒక విషయాన్ని గురించి ముచ్చటించుకున్నాము. అదేమిటంటే, దైవ ప్రవక్త అయినటువంటి యాకూబ్ అలైహిస్సలాం ఆయన మరణ దశలో తన కుమారులకు ఒక తాకీదు చేస్తారు. ఓ నా బిడ్డలారా, నా మరణం తర్వాత మీరు ఎవరిని ఆరాధిస్తారు అనగానే, మరి తండ్రి యొక్క శిక్షణలో తమ జీవితాలను తీర్చిదిద్దుకున్నటువంటి ఆ కుమారులు ఈ విధంగా పలుకుతారు: ఓ తండ్రి, ఎవరైతే మీరు మీ తాత ముత్తాతలు దైవంగా భావించినటువంటి ఆ సృష్టికర్తను, ఆయన్ను మాత్రమే మేము దైవంగా భావిస్తాము, ఆయన్ను మాత్రమే మేము ఆరాధిస్తాము అని వారు సమాధానం చెప్పడం జరిగింది. ఈ విధంగా తండ్రి ఏదైతే తన బిడ్డలకు బోధిస్తాడో ఆ బిడ్డలు కూడా అటువంటి మార్గాన్ని అనుసరిస్తారు. మరి సోదరులారా, నిన్న మనము మన బిడ్డల యొక్క నైతిక జీవితాన్ని గురించి, నైతిక విద్యను గురించి మనము కొద్దిసేపు ముచ్చటించుకున్నాము. మరి తల్లిదండ్రులందరూ కూడా బిడ్డల యొక్క నైతిక విధానాన్ని గురించి, నైతిక శిక్షణ గురించి మనము శ్రద్ధ తీసుకోవాలి అన్న విషయాన్ని నిన్న మనము ముచ్చటించుకున్నాము. మరి దేవుని దయతోటి ఈ మాటలు చాలామంది సోదరుల యొక్క హృదయాలను తాకడం జరిగింది. మరి ఎక్కడి నుండో సుమారు 2 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి మరి తిలక రోడ్లో ఉన్నటువంటి ఒక సోదరుడు మరి చెప్పడం జరిగింది, మీరు చెప్పినటువంటి మాటలు చాలా బాగున్నాయండి అని. మరి మరొక సోదరుడు ఆనందాన్ని పట్టలేక ఇక్కడికి స్వీట్ ప్యాకెట్ తీసుకొచ్చి మా అందరికీ కూడా స్వీట్ను పంచడం జరిగింది. ఈ విధంగా సోదరులారా, పెద్దలు ఒక మాట అంటారు, అదేమిటంటే, హృదయం నుండి వచ్చినటువంటి మాటలు హృదయాన్ని తాకుతాయి, మరి నోటి నుండి వచ్చే మాటలు చెవి వరకు వచ్చి ఆగిపోతాయి అని. మరి ఈ విషయాలు దైవ గ్రంథంలో ఉన్నటువంటి ఈ విషయాలు హృదయం నుండి నేను చెప్తున్నాను కాబట్టి మీ హృదయంలో ఈ చోటు సంపాదించుకుంటున్నాయి. దైవానికి చాలా కృతజ్ఞతలు నేను అర్పిస్తున్నాను సోదరులారా. మరి చాలామంది కూడా నిన్న ఫోన్ చేసి ఈ విధంగా అభినందనలు చెప్పడం జరిగింది. మరి అందరికీ కూడా నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను సోదరులారా. మరి ఇది దైవ గ్రంథము, మరి ఇందులో అన్ని వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలను దైవం మనకు ఇవ్వడం జరిగింది. మనము మన యొక్క పొరపాటు ఏమిటంటే, దైవారాధన అంటే మనము కేవలము ఒక గుడికో లేకపోతే మస్జిద్కో ఒక చర్చ్కో మనము పరిమితం చేసుకున్నాము, దైవం ఇక్కడే ఉంటాడు అని చెప్పి. కానీ సోదరులారా, ఇస్లాం దైవం అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, దైవారాధన అంటే పుట్టక నుండి మరణం వరకు కూడా దేవుని యొక్క ఆజ్ఞ మేరకు జీవితం గడపడమే దైవారాధన. ప్రతి క్షణం కూడా దైవాన్ని స్మరిస్తూ ఆయన ఆజ్ఞ మేరకు, ఆయన ఇచ్చినటువంటి మార్గదర్శకత్వం మేరకు జీవితం గడపడమే నిజమైనటువంటి దైవారాధన, నిజమైనటువంటి అది దైవ భక్తుడు అనమాట అతను. కాబట్టి మనిషి జీవితము కేవలం ఆరాధనాలయానికి పరిమితం కాదు. మరి అనేక వ్యవహారాలు అతను బయట చేయవలసి ఉంటుంది. ఒక తండ్రిగా, ఒక కుమారునిగా, ఒక భర్తగా, ఒక బాధ్యత గల పౌరునిగా అతను తన సమాజంలో జీవితం గడపాలి. మరి ఈ సమాజంలో అతనికి రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి.
వీటినన్నింటినీ కూడా అతను దైవ మార్గదర్శకత్వంలో పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందువలనంటే అతని జ్ఞానము ఈ సమస్యలను పరిష్కరించడానికి సరిపోదు. కాబట్టి దైవ జ్ఞానం అనంతమైనది, అపరిమితమైనది, మరి ఏమాత్రం కూడా లోటు లేనిది. కాబట్టి దైవ జ్ఞానం యొక్క మార్గదర్శకత్వంలో అతను తన సమస్యలను పరిష్కరించుకుంటూ, తనను తాను సంస్కరించుకుంటూ, తన జీవితాన్ని అతను సరిదిద్దుకుంటూ, తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని, సమాజాన్ని కూడా తీర్చిదిద్దుకునే విధంగా అతనికి ఆ మార్గదర్శకత్వము సహాయం చేస్తుందన్నమాట. అందుకనే సోదరులారా, మరి కేవలము ఖురాన్లో ఉన్నటువంటి విషయాలు మనిషి అతని ఆరాధనకే సంబంధించినటువంటి విషయాలు కాదు, అతని జీవితంలో ఎదురయ్యే ప్రతి రంగానికి సంబంధించినటువంటి విషయాలు అన్నమాట. అందువలనే ఇంత స్పష్టంగా మీ అందరికీ కూడా మరి ఈ విధంగా స్పష్టంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరి మన మానవీయ కోణంలో, అంటే మానవ సంబంధమైనటువంటి ఈ సంబంధ బాంధవ్యాల విషయంలో ఇంత స్పష్టంగా, ఇంత వివరంగా, ఇంత విపులంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, మరి మన జీవితము మరి కేవలం ఆరాధనాలయానికి పరిమితం కాదు. మరి మన జీవితము మరి మన కుటుంబంతో సంబంధమై ఉంటుంది, సమాజంతో సంబంధమై ఉంటుంది, ప్రపంచంతో సంబంధమై ఉంటుంది. కాబట్టి అన్ని విషయాలను కలుపుకుని మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే నిన్న ఒక సోదరుడు ప్రశ్నించడం జరిగింది, మీరు కేవలము ఖురాను గురించి చెప్పకుండా మరి ఈ బైబిల్ గ్రంథాన్ని గురించి మరియు ఈ భగవద్గీత గ్రంథాన్ని గురించి ఎందుకంటే చెప్తున్నారు, మీకేంటంటే అవసరము అని. చూడండి సోదరులారా, నేను ఇప్పుడే చెప్పాను, మనుషులు ఆస్తులను పంచుకున్నట్టు దైవాన్ని కూడా పంచేసుకున్నారు. ఈయన హిందువుల దేవుడు, ఈయన ముస్లింల దేవుడు, ఈయన క్రైస్తవుల దేవుడు, ఈ గ్రంథము మాది, ఆ గ్రంథము మీది, ఆయన మీ ప్రవక్త, ఈయన మా ప్రవక్త. చూడండి సోదరులారా, ఒకే ఒక విషయాన్ని నేను స్పష్టంగా చెప్తున్నాను. పైనుండి దైవం వానను కురిపిస్తున్నాడు. మరి ఆయన కురిపించేది ఒక్క దైవం కాకుండా అనేక దైవాలు కురిపిస్తున్నట్లయితే అందరి మీద ఒకే విధంగా ఎందుకు ఆనపడుతుంది? అది ఒకసారి ఆలోచించండి. మరి మానవులందరూ కూడా సమానంగా ఒకే విధంగా ఎందుకున్నారు? మరి ఈ చిన్న సత్యాన్ని కూడా మనం గమనించకుండా మరి కేవలము మంకుతనంతో, సత్యాన్ని తిరస్కరించే ఉద్దేశంతో ఈ విధంగా దైవాలను మనము విడదీసినట్లయితే మరి సత్యం ఎంత మాత్రం కూడా మనకు తేట తెల్లం కాదు. మరి ఆ సోదరుడికి నేను ఒకే సమాధానాన్ని చెప్పడం జరిగింది. అతను అన్నాడు, ఏమంటే మీరు ఖురాన్ వైపునకు ఆహ్వానించడం కోసము ఈ గ్రంథాలను ఎరగా ఉపయోగిస్తున్నారు అన్న ఒక పెద్ద మాటను నా వద్ద అతను ప్రస్తావించాడు. మీరు ఎరగా వేసి ఈ విధంగా ఇస్లాంల గురించి ప్రచారం చేస్తున్నారండి అని చెప్పి. సోదరులారా, నేను అతనికి ఒకే సమాధానం చెప్పాను. అదేమిటంటే, ఎర అనేది మనుషులను నాశనం చేయడానికి వాడతారు, అతన్ని చంపడం కోసము ఆ ఎర అనేది పెట్టడం జరుగుతుంది. కానీ సోదరులారా, నేను సత్యం వైపునకు ఆహ్వానించడం కోసం చేస్తున్నాను. ఇది మంచిని బోధించడం కోసం చేస్తున్నాను. ఒక సత్యాన్ని గురించి చెప్పడం కోసము మరొక సత్యం యొక్క సహకారాన్ని నేను తీసుకుంటున్నాను. మరి ఈ విషయాన్ని నేను అతనికి స్పష్టంగా చెప్పినప్పుడు అతను తన అభిప్రాయాన్ని మార్చుకోవడం జరిగింది. కాబట్టి ఖురాన్ అనే సత్యాన్ని గురించి నేను మీకు చెప్పడం కోసము బైబిల్ మరియు భగవద్గీత అనే మరో 2 సత్యాల యొక్క సహకారాన్ని నేను తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకోవడంతో నా మాటలు మీ హృదయం వరకు వెళ్తున్నాయి, మీ హృదయంలో చోటు సంపాదించుకుంటున్నాయి. తద్వారా మీరు కూడా ఖురాన్ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఇది ఓహో, ఇంత స్పష్టంగా ఈయన చెప్తున్నాడు కాబట్టి ఇది ముస్లింల గ్రంథం కాదు, ఇది మానవాళి గ్రంథము అన్న ఆలోచన మీకు ఎందుకు కలిగిందంటే, నేను ఇన్ని గ్రంథాల ఆధారంగా మీ వద్ద ప్రస్తావించడం వల్లనే. కాబట్టి సోదరులారా, ఎవరు ఏ విధంగా అనుకున్నా కూడా సత్యం అనేది సత్యంగా ఉంటుంది. ఆ సత్యం గురించి మనము పాటుపడాలి, ఆ సత్యాన్నే మనం ప్రచారం చేయడం కోసము మనము కృషి చేయాలి. కాబట్టి దైవం అంతిమంగా మనకు అంతిమ గ్రంథం ఖురాన్ను ప్రసాదించడం జరిగింది. ఈ ఖురాన్లో ఒక సందర్భంలో దైవం చెప్తున్నాడు, లఖద్ అన్జల్నా ఇలైకుం కితాబ్ ఫీహి జిక్రికుం. ఓ మానవులారా, నేను మీ వద్దకు ఒక గ్రంథాన్ని పంపాను, అందులో మీ ప్రస్తావనే ఉన్నది. మానవుల కోసము దైవం పంపాడు, మానవుల యొక్క ప్రస్తావనే ఇందులో ఉన్నది, మానవుల యొక్క సమస్యల యొక్క పరిష్కారాన్ని దైవం ఇందులో సూచించాడు. కాబట్టి మానవుల కోసం పంపినటువంటి గ్రంథాన్ని మానవులు చదవకపోతే మరెవరు చదువుతారు? మరి ఈ విషయము మరి మానవులకు చెప్పడం కోసము మరి మనము అవసరమైతే ఎవరి సహకారాన్నైనా ఎవరి సహాయాన్నైనా మనం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సోదరులారా, మనసును ప్రశాంతంగా ఉంచుకోండి, నిష్కల్మషంగా ఉంచుకోండి. మరి ఏ విధమైనటువంటి భేదభావాలకు చోటు ఇవ్వకుండా ప్రశాంత చిత్తంతో ఆలోచించినట్లయితే సత్యం తేటతెల్లమవుతుంది.
అలా కాకుండా మరి దురుద్దేశంతో కూడుకున్న మనస్సును మనం ఉన్నట్లయితే, మనస్సు మనము కలిగి ఉన్నట్లయితే మరి అన్నీ కూడా మనకు తప్పుగానే కనబడతాయి. మంచి బోధించినా కూడా తప్పుగానే కనబడుతుంది. సరే రండి సోదరులారా, ఈ రోజున మనం చదివినటువంటి వాక్యం యొక్క విశ్లేషణ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి మాటను దైవం ఇక్కడ బోధించాడు. అదేమిటంటే, వారంతా గతించిన ఒక సంఘము, మీ తాత ముత్తాతలు, వారి తాత ముత్తాతలు, వీరందరూ కూడా ఆయా సంఘాలు ఆయా కాలాలలో గతించినటువంటి సంఘాలు. కానీ వారు ఏదైతే సంపాదించారో అది వారికి, మీరు ఏదైతే సంపాదిస్తారో అది మీకు. వారు సంపాదించిన దాని గురించి మిమ్మల్ని అడగడం జరగదు, మరి మీరు సంపాదించే దాని గురించి వాళ్ళను అడగడం జరగదు. కాబట్టి ఎవరి సంపాదన వారిది. ఇక్కడ సంపాదన అంటే డబ్బు కాదు సోదరులారా. సంపాదన అంటే మన మంచితనము, మన పుణ్యాలు, మన మంచి కార్యాలు, ఇది అన్నమాట సంపాదన అంటే. కాబట్టి తాత ముత్తాతలు సంపాదించుకున్నది వాళ్ళకి, కాబట్టి వాళ్ళు సంపాదించుకున్నారు కదా, ఆస్తి సంపాదించుకుంటే మనం ఇక్కడ అనుభవించవచ్చు. కానీ మంచితనం వారు సంపాదించుకున్నారనుకోండి, ఆ మంచితనాన్ని వాళ్ళే అనుభవిస్తారు. అలాగే భార్య మంచితనం సంపాదించుకుందనుకోండి, ఆ భార్య ఒక్కతే దానికి అర్హురాలు అవుతుంది, భర్తకు సంబంధం ఉండదు. అదేవిధంగా భర్త సంపాదించుకుంటే భార్యకు ఏమాత్రం కూడా సంబంధం ఉండదు. ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతులు ఇక్కడ అనుభవించవచ్చు. భర్త పేరు ప్రఖ్యాతులు భార్యకు, భార్య సంపాదించుకునేది భర్తకు. కానీ పుణ్యకార్యాలలో ఎంత మాత్రం కూడా హక్కు ఉండదు, ఎవరికి వాటా ఉండదు, ఎవరి సంపాదన వారిది. అదే విషయాన్ని దైవం ఇక్కడ సెలవేయడం జరుగుతుంది. మరొక సందర్భంలో అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం సెలవిస్తున్నాడు, లన అమాలున వలకుమ అమాలుకుం, వారి అమలు వారిది, వారి కార్యాచరణ వారిది, మీ కార్యాచరణ మీది. కాబట్టి ఎవరిది వారిదే. కానీ ఇక్కడ మనిషి ఏం చేశాడంటే, ఎప్పుడైతే సత్యము కళ్ళ ముందు తేట తెల్లంగా స్పష్టంగా కనబడుతుందో శైతానికి అది ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు. ఎందువలనంటే మనిషి సత్యాన్ని అనుసరించి దైవానికి ఇష్టునిగా మారి మరి అతని ఇహపరలోకాల సాఫల్యం సాధించడము శైతానికి ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు. ఎందువలనంటే వాడు దైవం వద్ద ఛాలెంజ్ చేసి వచ్చాడు, నేను మనిషిని మార్గం తప్పిస్తాను అని. మరి అతను శ్రేయోభిలాషిగా వస్తాడు మనకు, మన దుర్మార్గుడుగా, మన శత్రువుగా మన కళ్ళ ముందు వచ్చి అతను మనను మార్గం తప్పించడు. సోదరులారా, మన శ్రేయోభిలాషిగా, మన మంచిని కోరేవారిగా, మనకు మార్గాన్ని చూపేవానిగా, మన గురువునిగా మన వద్దకు వచ్చి మార్గాన్ని తప్పిస్తాడు. ఇక్కడ మనిషి ఏ విధమైనటువంటి సిద్ధాంతాలు కల్పించుకున్నాడు అంటే, నేను ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా మరి ఆయన మరి ఇంకొకరు నా పాపాలను మోస్తారండి, నా పాపాల యొక్క బాధ్యతను ఇంకొకరు తీసుకుంటారు, కాబట్టి నేను ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, ఆ బాధ్యతను వేరే వాళ్ళు తీసుకుని నా పాపాల నుండి నన్ను విముక్తిని చేస్తారండి అన్న సిద్ధాంతాన్ని మనిషి కల్పించుకున్నాడు. సరే, ఈ సిద్ధాంతం ఎందువలనంటే సిద్ధాంతాలు అనేవి మనిషి రకరకాలుగా కల్పించుకుంటుంటాడు. అయితే వాటి యొక్క ప్రాతిపదిక ఏమిటి, అవి సత్యం మీద ఉన్నాయా అసత్యం మీద ఉన్నాయా అన్నది మనకు తెలియాలంటే గ్రంథాల యొక్క పరిశీలన మనం చేయాలి. గ్రంథాల పరిశీలన చేసిన తర్వాత గ్రంథాలకు అనుగుణంగా ఉన్నట్లయితే దాన్ని అంగీకరించాలి, లేనట్లయితే దాన్ని తీసివేయాలి. మరి చూడండి, అంతిమ గ్రంథం ఖురాన్లో దైవము ఒక సందర్భంలో చెప్తున్నాడు, ప్రతి వ్యక్తి కూడా తాను సంపాదించిన దానికి తానే బాధ్యత వహిస్తాడు, బరువులు మోసేవాడెవడు ఇతరుల బరువును మోయడు అంటున్నాడు దైవం. చూడండి, ఎవరైతే ఏది సంపాదించుకుంటాడో అది అతనికి దక్కుతుంది. పాపమా పుణ్యమా, మంచా చెడా అతనికే. మరి అతను తన బరువును అంటే తన పాప బరువును మోస్తూ ఉన్నప్పుడు ఇంకొకరు ఎవరు కూడా అతని వద్దకు వచ్చి ఆ బరువును ఎత్తుకోవడానికి సాహసించరు. భర్త ఎదురుగుండా భార్య ఉంటుంది, కానీ భార్య మరి భర్త యొక్క పాపాలను మోయడానికి సిద్ధపడదు. మరి తండ్రి ఎదురుగుండా కుమారుడు ఉంటాడు, కుమారుని ఎదురుగుండా తండ్రి ఉంటాడు, కానీ ఎవరి పాపాలను వారే అక్కడ మోయడం జరుగుతుంది. కానీ మరి ఇక్కడ తండ్రి ఏదైనా బాధపడుతున్నాడు అనుకోండి, కుమారుడు సహాయంగా వస్తాడు. మరి కుమారుడు ఏదైనా బాధపడుతున్నాడు అనుకోండి, ఏదైనా ఆపదలో ఉన్నాడు అనుకోండి, తండ్రి సర్వం కూడా ధారపోసి అతన్ని ఆ ప్రాబ్లం నుండి, ఆ సమస్య నుండి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది ప్రపంచం యొక్క పరిస్థితి, కానీ పరలోకంలో దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి ఎవరి పాపభారాన్ని వాడే మోస్తాడు. మరి తండ్రి పాపభారం కొడుకు మోయడు, కొడుకు యొక్క పాపభారాన్ని తండ్రి మోయడు. ఎవరు ఏది సంపాదించుకుంటే అది అతని వెంట వస్తుంది. ప్రళయ దినాన్న మనిషి చనిపోయిన తర్వాత అతని సమాధిలో అతన్ని పాతిపెట్టిన తర్వాత మనిషి ఆ రోజున తన కుడివైపు చూసుకుంటాడు,
కుడివైపున అతను చేసిన మంచి పనులు కనబడతాయి. మరి ఎడమవైపు చూసుకుంటాడు, ఎడమవైపున అతను చేసినటువంటి చెడ్డ పనులు, పాపాలు కనబడతాయి. మరి ముందు చూస్తాడు, భయంకరమైనటువంటి నరకాగ్ని కనబడుతుంది. ఈ విధంగా అతను చేసే పాపాలు, పుణ్యాలు మాత్రమే అతని వెంట వస్తాయి. అతను ఏదైతే చేస్తాడో దానికి అతనే స్వయంగా బాధ్యత వహిస్తాడు తప్పించి, నా తల్లిదండ్రుల కారణంగా, నా భార్య బిడ్డల కారణంగా నేను తప్పు చేశాను కాబట్టి నేను చేసిన పాపంలో వాళ్ళకి కూడా కొంచెం వాటా ఇవి అని దైవాన్ని అతను ఎంత మాత్రం కూడా అక్కడ అడిగే సమస్య ఉండదు. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం తెలియజేస్తున్నాడు, మరి ఎవరికి సహాయం చేయని, మరి ఎవరి నుండి కూడా పరిహారం తీసుకుని విడుదల చేయని, మరి ఎవరి సిఫార్సు కూడా అంగీకరింపబడని ఆ భయంకరమైనటువంటి దినానికి మీరు భయపడండి మానవులారా అంటున్నాడు. చూడండి, ఆ దినంలో ఎవరికి సహాయం చేయరు. ఎంతటి దగ్గర బంధువులైనప్పటికీ కూడా సహాయం చేసే పరిస్థితి ఉండదు. అంతేకాదు, పరిహారాన్ని తీసుకుని విడుదల చేయడం జరగదు. నా దగ్గర ఇంత డబ్బు ఉన్నది, అదంతా కూడా ఇచ్చేస్తాను, నాకు ఈ నరకం నుండి రక్షించు అంటే అక్కడ కూడా అది కూడా చెల్లనటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఎవరి సిఫార్సు కూడా అక్కడ అంగీకరింపబడదు. ఇటువంటి భయంకరమైన పరిస్థితులు అక్కడ ఎదురవుతున్నప్పుడు మనిషి ఏదైతే సంపాదించుకుంటాడో అది మాత్రమే అతని వద్దకు వస్తుంది. మరి బరువులు మోసేవాడు మరి తన బరువు కోసం ఇతరులను పిలిచినప్పుడు అతను ఎంత దగ్గర బంధువు అయినప్పటికీ కూడా అది మోయడానికి ముందుకు రాడు. కాబట్టి ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏమిటంటే, ప్రతి వ్యక్తి కూడా తన పాపం నిమిత్తము మాత్రమే బాధ్యత వహిస్తాడు. తన పాప పుణ్యాలకు అతను మాత్రమే బాధ్యత వహిస్తాడు. ఇతరులు ఎవరు కూడా బాధ్యతను స్వీకరించరు. చూడండి, ఈ విషయాన్ని గురించి బైబిల్ గ్రంథంలో కూడా మనకు చాలా చక్కటి ఒక వాక్యం కనబడుతుంది. ఎహెచ్కేలు అనే గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఒక మాట మనకు ఈ విధంగా ఉంది: పాపము చేయువాడే మరణము నందును, తండ్రి దోష శిక్షను కుమారుడు మోయడం లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. చూడండి, ఎంత స్పష్టమైనటువంటి మాటను మనకు బైబిల్ గ్రంథం బోధిస్తుందో. ఏమని బోధిస్తుందండి? ఎవరైతే పాపం చేస్తాడో వాడు మాత్రమే మరణం చెందుతాడు. తండ్రి దోష శిక్షను కుమారుడు మోయడం లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. ఎవరి పాపము వారిదే. కాబట్టి తండ్రి పాపాన్ని కుమారుడు కానీ, కుమారుని పాపాన్ని తండ్రి కానీ అక్కడ మోయడు అని మనకు బైబిల్ గ్రంథంలో ఎహెచ్కేలు గ్రంథం తెలియజేస్తుంది. మరి అంతేకాకుండా, ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పండ్లే పులియును. తండ్రి ద్రాక్షకాయలు తింటే అతని పళ్ళే పులుస్తాయి, కుమారుని పళ్ళు పులియవు. మరి కుమారుడు తింటే తండ్రి పళ్ళు పులియవు. అంటే ఎవరి పాపం నిమిత్తం వాడే అక్కడ మరణం నొందుతాడు అన్న చాలా స్పష్టమైనటువంటి సందేశాన్ని మనకు బైబిల్ గ్రంథం ఇస్తుంది. మరి ఇదే విషయాన్ని మరి కొత్త నిబంధనల గ్రంథంలో క్రీస్తు యేసు కూడా ఇదే సందేశాన్ని అందజేయడం జరిగింది. చెప్పారు ఆయన, మీరు తీర్చే తీర్పు చొప్పునే మిమ్మల్ని గురించి కూడా తీర్పు తీర్చబడును. చూడండి, ఎంత స్పష్టమైనటువంటి మాట చెప్పారు. మీరు ఎవరికి ఏదైతే తీర్పు తీరుస్తారో ఆ దాని ప్రకారమే మీకు కూడా తీర్పు తీర్చబడుతుంది. మీరు మంచి చేస్తే మీకు మంచి వస్తుంది, మీరు చెడు చేస్తే మీకు చెడు వస్తుంది. కాబట్టి మీరు మంచి చేస్తే మీకు చెడు రావడము, లేకపోతే మీరు చెడు చేస్తే మంచి రావడం అంత మాత్రం కూడా జరగదు. మీరు ఏ విధంగా అయితే తీర్పు తీర్చుతారో, అంటే ఏ విధంగా అయితే మీరు అమలు చేసుకుంటారో, మీరు ఏ విధంగా అయితే పనులు చేసుకుంటారో దాని ప్రకారమే మీకు కూడా తీర్పు తీర్చబడుతుంది. కాబట్టి మీరు కొలుచు కొలత చొప్పునే మీకును కొలవబడును. అంటే మీరు ఏదైతే చేసుకుంటారో అది మాత్రమే మీ వద్దకు వస్తుంది. ఇంత స్పష్టమైనటువంటి సందేశం మనకు ఇస్తుంటే బైబిల్ గ్రంథము, కానీ మనము మరి మన పాపాల నిమిత్తము మరొకరు దాని బాధ్యత వహిస్తారు అని చెప్పడము బైబిల్ గ్రంథానికి ఎంత వ్యతిరేకంగా మనము భావిస్తున్నాము చూడండి. కాబట్టి ఇదే విషయాన్ని మనకు పౌలు భక్తుడు కూడా చెప్పడం జరిగింది కొరింథీకి రాసిన పత్రికలో, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. కాబట్టి ప్రతివాడు కూడా అతను ఏదైతే కష్టపడతాడో, అతి మంచి కార్యాలైనా కానివ్వండి, చెడ్డ కార్యాలైనా కానివ్వండి, పుణ్యాలైనా కానివ్వండి, పాపాలైనా కానివ్వండి, దాని ప్రకారమే అతను జీతం పుచ్చుకుంటాడు. దాని ప్రకారమే అతనికి నరకమైన స్వర్గమైన లభిస్తుంది. కాబట్టి మనిషి తాను చేసే కర్మల ఆధారంగానే అతని యొక్క పరలోక జీవితం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అనేక రకాల ఇష్టం వచ్చినట్టు మనం జీవితం గడిపివేసి పాపాలను చేసేసి నా పాపాలను మరొకరు భరిస్తారు అన్న అపనమ్మకంతో మనం ఉన్నామనుకోండి సోదరులారా, మరి మీరు కొలత చొప్పున మీకు కొలవబడును అని క్రీస్తు యేసు చెప్తున్నారు. కాబట్టి మనం ఏదైతే చేస్తామో అదే మన వెంట వస్తుంది తప్పించి మరి మనం ఈ విధమైనటువంటి భరోసాలను పెట్టుకుని మన యొక్క కార్యాచరణను మనము చేయకుండా ఉన్నట్లయితే సోదరులారా, నష్టపోయేది మనమే. అందుకే అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక మాట చెప్తున్నాడు. ఈ మాటను చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. వర్రిజాలి నసీబు మిమ్మక్తసబు వలె నిసాయి నసీబు మిమ్మక్తసబు.
మరి పురుషులైన స్త్రీలైన మీరందరూ కూడా ఒకే రాశికి చెందినవారు, ఎవరిపై ఆధిక్యత లేదు. పురుషుడు కాబట్టి ఇతనికి ఎక్కువ, స్త్రీ కాబట్టి ఈమెకు తక్కువ అనేది ఎంత మాత్రం కూడా లేదు. చూడండి, దైవం చెప్తున్నాడు, ఇద్దరు కూడా జీవన గమనానికి చక్రాలు లాంటి వాళ్ళే. ఒక జీవిత చక్రము, ఒక జీవిత రథము ముందుకు వెళ్ళాలంటే మరి చక్రాలు ఎంత అవసరమో, ఒకే చక్రం ఉంటే ఏ విధంగా అయితే ప్రగతి కుంటుపడిపోతుందో, ఆ బండి ఏ విధంగా అయితే ఆగిపోతుందో, అదేవిధంగా మరి ఈ జీవన గమనానికి కూడా భార్యాభర్తలు అనేవారు ఇద్దరు కూడా చక్రాలు లాంటి వాళ్ళు. ఆ రెండు కూడా సరిగ్గా ఉన్నప్పుడే ఆ జీవన గమనము, జీవిత రథము ముందుకు వెళ్తుంది. ఒకటి బాగుండి ఒకటి కుంటుపడిపోయింది అనుకోండి, అది అక్కడికక్కడే ఆగిపోతుంది. అదే దైవం ఇక్కడ చెప్తున్నాడు, పురుషులైనా స్త్రీలైనా మీరిరువురు కూడా సమానమైనటువంటి వారు. కాబట్టి మరి ఎవరి సంపాదన వారిది. భర్త చేసుకున్నటువంటి పుణ్యం భర్తకు వస్తుంది, భార్య చేసుకున్నటువంటి పుణ్యం భార్యకు వస్తుంది. నా భార్య చాలా భక్తి పరులారండి, ఎప్పుడు కూడా దైవారాధన చేస్తూ ఉంటుంది, నేను చేసినా చేయకపోయినా పర్వాలేదు, ఈమె నన్ను రక్షిస్తుంది, లేకపోతే దైవం వద్ద నాకు సిఫార్సు చేస్తుంది అనే భ్రమలో ఎవరైనా ఉన్నారనుకోండి, చాలా పొరపాటు సోదరులారా. మరి అదేవిధంగా నా భర్త చాలా భక్తిపరుడు, నేను చేసినా చేయకపోయినా పర్వాలేదు, నేను ఇక్కడ ఏది అడిగినా కూడా ఇచ్చేస్తుంటాడు, ఏమండి పలానా నగ చేయించండి అంటే వెంటనే నగ చేయించేస్తుంటాడు, పలానా చీర కొనండి అంటే చీర కొనిస్తుంటాడు. అదేవిధంగా పరలోకంలో కూడా ఏమండి నన్ను నరకం నుండి రక్షించండి అంటే నా భర్త వచ్చి రక్షించేస్తాడు అన్న భార్య భావించింది అనుకోండి, అది కూడా చాలా పెద్ద పొరపాటు అనమాట. కాబట్టి సోదరులారా, భార్యాభర్తల బంధము, ఈ ప్రేమలు, ఈ అనురాగాలు, ఈ ఆప్యాయతలు కేవలము ప్రపంచం వరకే, పరలోకంలో ఏ మాత్రం కూడా పనిచేయవు. కాబట్టి అక్కడ మనకు పనిచేసేది మన విశ్వాసము, మనము చేసే కర్మలు మాత్రమే. కాబట్టి నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను సోదరులారా. మరి ఏ విషయాలైతే ఇంత చక్కటి విషయాలు మరి అంతిమ గ్రంథం ఖురాన్ యొక్క వెలుగులో నేను మీ ముందు బోధిస్తున్నానో, వీటి మీద మనము బాగా ఆలోచన చేయాలని, మనము ఆచరణ చేసి మన జీవితాన్ని మనము మార్చుకోవాలని, మనము రాబోయే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, మరణం తర్వాత రాబోయే పరిస్థితుల్లో మనము అందులో నెగ్గాలని, మరి మనం అందులో విజయం సాధించాలని, సాఫల్యాన్ని పొందాలని దైవం మనందరికీ కూడా శాంతిని మరియు దైవం మనందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.